హేబేలు మొదలుకొని మరణించిన వారు పరలోకం వెళ్ళారా? హేబేలు మొదలుకొని మరణించిన వారు పరలోకం వెళ్ళారా? దేవుని పిల్లలరా, మరి D1 సిలబస్లో ఒక పాఠం ఇది, కానీ అందరికీ అవసరమైన పాఠం ఇది. కేవలం పరీక్షలు రాస్తున్న వారే కాదు, కానీ మరణం ఎవరికైతే వస్తుందో అందరూ వినవలసిన పాఠం ఇది. అంటే మరణం వచ్చే వాళ్ళందరూ వినవలసిన అంశం ఇది. ఎందుకంటే ఈ అంశంలో దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు అంటే, చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, చనిపోయిన వారి పరిస్థితులు మరణం తర్వాత ఎలా మారబోతున్నాయి, మరణం అనేది మరో లోకానికి మనిషిని ఎలా చేరవేస్తుంది, మరణం తర్వాత మనిషి కష్టాలలోనికి వెళుతున్నాడా, బాధలలోనికి వెళుతున్నాడా, మరణానికి దగ్గరగా ఉన్నవారు, మరణం వచ్చేవారు ఖచ్చితంగా అందరూ వినవలసిన వాక్యం ఇది. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద మరణించని నరుడు ఉండడు. ఎవ్వరూ కూడా మరణం నాకు రాదు అని చెప్పడానికి లేదు. అది సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు, మరి పామర్లు మొదలుకొని పండితుల వరకు ఖచ్చితంగా అందరినీ కూడా ఒకరోజు మరణం అనేది ఆవహిస్తుంది. మరణం అనేది రాక తప్పదు. కనుక మరి మరణం తర్వాత ఏంటి పరిస్థితి? హేబేలు మొదలుకొని మరణించిన వారంతా ఎక్కడున్నారు? హేబేలు మొదలుకొని అని ఎందుకన్నారంటే, సృష్టిలో మొట్టమొదటి మనిషి ఆదామైన మొట్టమొదటి మరణించింది మాత్రం హేబేలు. మీకు తెలుసా చరిత్ర? ఆదాము ప్రథమ కుమారుడు కయ్యను అయితే తర్వాత పుట్టిన కుమారుడే హేబేలు. కయ్యను హేబేలు అర్పణిచ్చారు. ఆ అర్పణలో కయ్యను అర్పణ అంగీకరింపబడలేదు, హేబేలు అర్పణ అంగీకరింపబడింది. ఆ అసూయతో అన్న కయ్యను తమ్ముడైన హేబేలును చంపాడు. ఇది భూమి మీద జరిగిన మొట్టమొదటి హత్య, మొట్టమొదటి మరణం. ఆ మరణించిన హేబేలు మొదలుకొని నేటి వరకు మరణిస్తున్న వాళ్ళంతా మరి పరలోకం వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే హేబేలు నీతిమంతుడు. మరి నీతిమంతుడు మరణించి పరలోకం వెళ్ళిపోయాడా? ఈరోజు మరణిస్తున్న నీతిమంతులు, లేదంటే ఈరోజు మరణిస్తున్న దేవుని పిల్లలైన వారు పరలోకం వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే చాలా చోట్ల ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, ఎక్కువగా మన క్రైస్తవ్యంలో ఉన్న ఒక విశ్వాసం, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చనిపోగానే చెప్పే మాట ఏంటంటే, వీళ్ళు పరలోకం వెళ్ళిపోయారు, పరలోకం చేరిపోయారు, లేదంటే మహిమలో ప్రవేశించారు. ఇలాగా మరి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి మరణించిన వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోతారా? మరణం తర్వాత అందరూ పరలోకం వెళ్ళిపోతున్నారా? ఈ సంగతి మనం చూడాలి. దేనిని బట్టి అంటే, బైబిల్లో దేవుడు రాయించిన సంగతులను బట్టి. ఏది నేర్చుకున్నా కూడా మానవ మేధస్సుతో కాక, దేవుడు బైబిల్లో రాయించిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, బైబిల్లో దేవుడు ఏది రాయించాడు ఈ అంశానికి, లేదా మనం ఆలోచిస్తున్న ఈ పాఠానికి సంబంధించి దేవుడు బైబిల్లో ఏం రాశాడు అని బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ ద్వారా ప్రతి విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలారా, ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు సంఘాలను కట్టారు. ఆ సంఘాలను కట్టిన పౌలు గారు తెస్సలోనికలకు పత్రిక రాశారు, మొదటి పత్రిక. ఆ పత్రిక రాసి ఆయన ఏమంటున్నారో ఒకసారి మొదటి అధ్యాయము మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం దయచేసి బైబిల్ చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం బైబిల్ చూడండి ఒకసారి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. నిద్రించుచున్నవారు, మరణానికి బైబిల్ పెట్టిన మరో పేరు ఇది. ఎందుకంటే లోకం మరణం అనగానే భయపడుతుంది. క్రైస్తవుడు అనగానే మరణాన్ని జయించిన యేసుక్రీస్తుల వారు వెన్నంటి ఉన్నవాడు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తుల వారిని నమ్మినవాడు. కనుక
అన్ని జనులు, నిరీక్షణ లేని అన్ని జనులు, దేవుడిని నమ్మని వారు, దేవుడి దగ్గరికి రానివారు మరణానికి భయపడతారు. కానీ క్రైస్తవులుగా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మరణమును గూర్చిన చూసారండి, ప్రారంభంలో ఏమన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నేను మరణం గురించి మీకు అంతా చెప్పాలనుకుంటున్నాను. చనిపోయిన వాళ్ళకి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నిజంగానండి, ఉదయకాలంలోనే కొంతమంది సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ మాటలు ఇబ్బందిగానే ఉంటాయి. ఎందుకంటే ఉదయకాలంలో మరణ వార్త వినాలి అంటే చాలామందికి భయం. ఉదయాన్నే ఒకప్పుడు అండి ఎవరైనా వచ్చి పలానా వ్యక్తి చనిపోయాడు అనేసరికండి వచ్చిన ఆ వ్యక్తిని తిట్టుకునేవారు. ఎందుకు? పొద్దున్నే చావు వార్త పట్టుకొచ్చాడండి అంటే. చావు అంటే భయం, చావు వార్త అంటే భయం. అలాగని రాదా? మరణం మృదంగం అండి ఈరోజు సమలోకంలో. రోజుకి వేల మంది చచ్చిపోతున్నారు. టీవీ పెట్టగానే అన్ని చావు వార్తలే. ఒకప్పుడు చావు వార్త అంటే ఏమన్నా అసహ్యంగా చూడటం, ఏదో కీడు జరిగిపోద్ది అన్నట్టుగా ఏమన్నా భావించటం. మరణం కీడేం కాదండి. మరణం కీడేమి కాదు. మరణం ద్వారా కూడా మేలు జరుగుతుంది. మరణంతో కూడా మేలు జరుగుతుంది. ఏంటా మేలు అంటే, భూమి మీద ఈ శ్రమల జీవితాన్ని, భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళంతా కూడా విశ్రాంతిలోనికి వెళుతున్నారు. మరణం తర్వాతే వస్తుంది ఆ విశ్రాంతి. ఇకపోతే ఇక్కడ మీరు చదువుకున్న మాట, సహోదరులారా, సంగమా, దేవుని పిల్లలారా, మరణించిన వారికి ఏం జరుగుతుందో మరణమును గూర్చిన సంగతులు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అన్నీ తెలియాలి మీకు. అంటే క్రైస్తవుడికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు మనం అంశం ఏంటంటే, హేబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా పరలోకం వెళ్ళిపోతున్నారా? దేవుణ్ణి నమ్మిన నీతిమంతులు, దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోతున్నారా? నిజానికి మాటలో ఉన్న వాస్తవం ఎంత, ఇది మనం చూడాలి. ఎందుకంటే లోకంలో నుండి భయంకరమైన బోధలు ఉన్నాయి. ఒక అతనైతే ఏకంగా సేవకుడే, పెద్ద సేవకుడు, వేల మంది లక్షల మంది ఫాలోవర్స్ అతనికి. అతను చనిపోవడానికి ముందుగా భూమి మీద బ్రతుకున్నప్పుడే నేను చాలాసార్లు పరలోకం వెళ్ళొచ్చేసానని చెప్పాడు. మీకు తెలుసు, దినకరన్. ఏమంటే పరలోకం వెళ్ళి వచ్చేసాను అని చెప్పడమే కాకుండా, పరలోకంలో ఎవరు ఉన్నారంటే నేను పేతురు గారితో మాట్లాడాను, భక్తులతో మాట్లాడాను, నేను చాలాసార్లు వెళ్ళొచ్చేసాను పరలోకానికి అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళే పరలోకం వెళ్ళారా లేదా అన్నది డౌటు. ఎందుకంటే ఏమంటే భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతే, భూమి మీద ఒక వ్యక్తి తప్పిపోతే ఎక్కడున్నాడో చెప్పడమే కష్టం. ఈరోజు అడ్రస్ మర్చిపోయాడు అంటే తప్పిపోయాడు అనుకోండి, భూమి మీద తప్పిపోతేనే వెతకటం కష్టం అండి. అతనికి అడ్రస్ తెలిస్తే మళ్ళీ వస్తాడు. కానీ అడ్రస్ తెలియని వ్యక్తి ఏమైనా మారిపోయాడు అనుకోండి, ఏమంటే అప్పుడప్పుడు గ్రామాల నుంచి హైదరాబాద్కి వస్తారు పాపం, చీటీ మీద అడ్రస్ రాసుకుని. పొరపాటున చీటీ పడిపోయింది అనుకోండి, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఏమీ లేదనుకోండి, హైదరాబాద్లో మొత్తం తిరగటమే. అంటే భూమి మీద ఒక సిటీలోనో ఒక పట్టణంలోనో తప్పిపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియనప్పుడు భూమి మీద నుంచి తప్పిపోయాడు. మరణం అనగానే భూమి మీద నుంచి తప్పిపోయాడు, భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి గురించి ఏం చెబుతారు? ఎక్కడికి వెళ్ళాడని మీరు కరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయాడని మీరు ఎలా చెప్తున్నారు? మీరేమైనా అతను పరలోకం వెళ్ళిపోవడం చూసారా? ఇదంతా ఊహే కదండి. మరణించిన వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోయాడు అన్నది ఊహే కదా, ఊహించి చెప్పటమే కదా. అలా ఊహలు ఎందుకు చెప్తున్నారు? లేఖనాలు ఏం చెప్పాయో అవి చెప్పొచ్చుగా, బైబిల్ ఏం చెప్పిందో అది చెప్పొచ్చుగా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో చూడండి, ఎవరైనా మరణించినా క్రైస్తవ కుటుంబంలో వెంటనే అక్కడికి వచ్చి సేవకులు చెప్పే మాట ఏంటంటే, ఈయన పరలోకం వెళ్ళిపోయారని చెప్తారు. పరలోకం వెళ్ళిపోతున్నారా చనిపోయిన వాళ్ళంతా? ఏమంటే నిజంగా చాలా బాగుంటుందండి. మీకు ఒక సీక్వెన్స్లో చెప్తాను, ఇప్పుడు ఆనందపడతారు, చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు. వన్స్ ఈ విషయం విన్నారంటే మీ దగ్గర అలా కూర్చుంటుంది మీ మైండ్లో. అంతలాగా నెమ్మదిగా మీకు విషయం అంతా చెప్పుకుంటూ వెళ్తాను. భూమి మీద ఉన్న మనుషులు చనిపోతున్నారు అనగా భూమి మీద నుంచి ఖాళీ చేసి ఎక్కడికో ప్రయాణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరణం అనేది ముగింపు కాదు, మరో లోకానికి ప్రయాణం. అలా ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ లోకాన్ని విడిచిన వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారని చెప్పడం ఊహే. ఎందుకంటే
లోకం అయితే రకరకాలుగా మాట్లాడుతుంది. గాళ్ళు కలిసిపోయారండి, ఏమంటే దెయ్యాలుగా మారిపోయారండి. ఏమంటే కొంతమంది విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు మా చిన్నప్పుడు చెప్పేవారు, చనిపోయిన మనుషులు అంటే దేవతలు అయిపోతారంట. ఈ గ్రామానికి దేవత అయిపోయిందండి ఆవిడ, ఇక్కడే తిరుగుతుందండి అంటే దెయ్యం అయిపోతారంట, దేవత అయిపోతారంట, ఏమండి తర్వాత దేవుడు అయిపోతారంట, గాల్లో కలిసిపోతున్నారు. ఎన్నో ఊహలండి, ఊహలు లోకానికి ఊహలు. క్రైస్తవుడు కూడా లేఖనాలు ఏం చెప్తున్నాయని చెప్పకుండా క్రైస్తవుడు కూడా ఊహే చెప్పేశాడు, పరలోకం వెళ్ళిపోయాడు, స్వర్గం వెళ్ళిపోయాడని. ఎందుకంటే లోకస్తులంతా మాట అంటారు, ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు స్వర్గం వెళ్ళిపోయారు, స్వర్గీయ అతని పేరుకు ముందే తగిలిచ్చేస్తారంటే స్వర్గీయ స్వర్గీయ స్వర్గీయ. ఇక్కడ అందరూ స్వర్గీయులే. ఆడు తాగిపోతే చచ్చిపోయిన స్వర్గీయే, ఏమంటే మటర్లు చేసి చచ్చిపోయి రౌడీ చచ్చిపోయిన స్వర్గీయే, రాజకీయ నాయకుడు చచ్చిపోయిన స్వర్గీయే, ఈ సినిమా యాక్టర్ చచ్చిపోయిన స్వర్గీయే. ఏడు సినిమాల్లో యాక్ట్ చేసినందుకే స్వర్గం వెళ్ళిపోయాడా? రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయితే స్వర్గం వెళ్ళిపోతాడా? బాగా డబ్బులు ఉంటే స్వర్గం వెళ్ళిపోతాడా? ఈ స్వర్గీయ అని ఎవరిని అంటారంటే, లోకంలో కాస్త పేరు మోసిన వాళ్ళకి ముందేసేస్తారు ఈ పేరు. అంటే సినిమాలో గొప్పవాడు అనుకోండి అంతే స్వర్గీయ, రాజకీయాల్లో గొప్పవాడు అనుకోండి, డబ్బులోనే అనుకోండి స్వర్గీయ, ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ బాగా కోట్లు లక్షల రూపాయలు సంపాదించి చచ్చిపోయాడు అనుకోండి స్వర్గీయ. వీళ్ళు వేసేస్తారు టైటిల్. ఏమో నేను మాట్లాడుతానండి, స్వర్గం ఎవరివ్వాలి? స్వర్గం దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇచ్చాడో లేదో నీకు తెలుసా? తెలీదు. మరి నువ్వెందుకు రాసేస్తున్నావు స్వర్గీయ స్వర్గీయ స్వర్గీయ? నువ్వు చూసి వచ్చావా? అలాగే వాళ్ళు అలా చేస్తుంటే మనం ఎందుకు ఏమండి తక్కువ చేయాలని మన వాళ్ళు అనుకున్నారు. మేమేం తక్కువ కాదు, మా వాళ్ళు మాత్రం పరలోకం వెళ్ళిపోయారని వీళ్ళు చెప్పడం ప్రారంభించారు. దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న వాళ్ళకి దేవుడు ఒక జాగ్రత్త చెప్పాడు బైబిల్లో. వాక్యం వినే వాళ్ళకి, వింటున్న వాళ్ళకి, ఎవరైతే వాక్యం వినాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడు మాటలు వినాలనుకుంటున్నారో వినండి, మంచిది. కానీ వెంటన్న వాక్యం విషయంలో ఒక జాగ్రత్త పాటించండి అని దేవుడు చెప్పాడు. ఏంటా జాగ్రత్త? మీరు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మీరు చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా మీరు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన అంటే యేసుప్రభు, ఆయన అనగానే యేసుప్రభు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమండి, నేను ప్రశ్న అడుగుతున్నాను, వినబడేది అంతా దేవుడి మాటలు అయినప్పుడు వినేదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఎందుకన్నాడు యేసుప్రభు? మీరు ఆలోచించాలి. మనకి వినబడేదంతా దేవుడి మాటలైనప్పుడు, మనం వినేదంతా దేవుడి వాక్యమే అయినప్పుడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని దేవుడు ఎందుకన్నాడు? యేసుప్రభువే చెప్తున్నాడు ఇది. వినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని ఎందుకన్నాడు అంటే, మీరు వింటున్న వాక్యం విషయంలో కూడా మీకు ఏదో ప్రమాదం ఉంది. జాగ్రత్త ఎప్పుడు చెప్తారు? బయటికి వెళ్తున్నారా? జాగ్రత్త, మాస్క్ పెట్టుకోండి. ఎందుకు చెప్పారు జాగ్రత్త? బయటికి వెళ్ళొచ్చారా? చేతులు కడుక్కోండి, జాగ్రత్త. ఎందుకు చెప్పారు? రోగం అనే ప్రమాదం ఉంది, కరోనా అనే ప్రమాదం ఉంది. అంతేగా? వర్షం వస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నారు అనుకోండి, జాగ్రత్త అండి, గొడుగు కట్టుకెళ్ళండి. ఎందుకు? తడిచిపోతారు. ఎన్నో జాగ్రత్తలు భూమి మీద మనిషి చెప్తాడు కదండి. రోడ్డు ఇలా కరువు ఉందనుకోండి, అక్కడ బోర్డు పెట్టేస్తాడు, భయంకరమైన ప్రమాదం, నెమ్మదిగా వెళ్ళండి. ఎందుకు పెట్టాడు జాగ్రత్త? ఎందుకు పెడుతున్నాడు జాగ్రత్త బోర్డు? ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక బోర్డు వేస్తాడు. బోర్డు వేసి ఏమంటే ఒక పుర్రే 2 ఎముకలు ఇలా పెట్టి డేంజర్ అని రాస్తాడు. అంటే జాగ్రత్త చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అది ముట్టుకుంటే నువ్వు కూడా అలా మారిపోతావు అని. అంతేగా? ఇప్పుడు యేసుప్రభు జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. ఎక్కడ చూడాలి? బైబిల్లో చూడాలి. మన వింటున్న వాక్యము బైబిల్లోంచే చెబుతున్నారా? మనం ఏదైతే ఒక నమ్మకాన్ని నమ్మేస్తున్నామో, చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోయారని మనం నమ్మేస్తున్నామో, దానిని బైబిల్ ఒప్పుకుందా? బైబిల్లో దేవుడు ఎలాగే చెప్పాడా? ఇలా మనం జాగ్రత్తగా వాక్యాలను పరిశోధించే మనసు ఉండాలి క్రైస్తవుడికి. అప్పుడు మాత్రమే సత్య సంబంధమైన వాక్యంలో ఉండి మీ ఆత్మను మీరు రక్షించుకుంటారు. లేదంటారా? ఏది పడితే అది వాక్యమే అనుకుంటారా? ప్రమాదం. మీరు ఏమి ఉంచున్నారో జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకన్నాడంటే, ఈరోజు దేవుడు పక్షాన దేవుడు పిల్లలు మాట్లాడుతున్నారు, దెయ్యం పక్షాన అది ఏర్పాటు చేసుకున్న కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. అందుకే దెయ్యముల బోధ అంటాడు. దెయ్యాలు కూడా బోధ చేస్తాయంటే బోధ చేస్తాయి. ప్రారంభంలో ఈ దెయ్యాలకి హెడ్ సాతానుగాడే యేసుప్రభుకి బోధ చేశాడు. వాడు అనుచరులే ఈరోజు లోకంలో అబద్ధాన్ని, అసత్యాన్ని బైబిల్కి భిన్నంగా ఊహలు ఊహించేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అమాయకులేమో ఎవరు వాక్యం చెప్పినా విశ్వాసుల కంటే అయ్యగారండి సేవకులండి అని వీళ్ళు మోసపోతున్నారు. అబద్ధ బోధకులు ఉంటారు అని బైబిల్ చెప్పిన తర్వాత వాక్యం చెప్తున్న ప్రతి వ్యక్తి దేవుని బోధకుడే నువ్వు అనుకుంటే మరి దేవుడు అబద్ధికుడా? ఇప్పుడు లోకంలో అబద్ధ బోధకులు ఉంటారని దేవుడు ఎవరి గురించి చెప్పాడు? మరి అందరూ సేవకులే అంటున్నావు, అందరూ బోధకులే అంటున్నావు, అందరూ దేవుడి పిల్లలే అంటున్నావు, అందరూ దేవుడి కొరకే సేవ చేసేస్తున్నారు అంటున్నావు. మరి బైబిల్లో అబద్ధ బోధకులను దేవుడు ఎవరి గురించి చెప్పాడు? దేవుడు ఏమైనా అబద్ధం చెప్పాడా? ప్రారంభపు శతాబ్దంలోనే యోహాను గారు సంఘాన్ని కట్టి సంఘాన్ని కాపాడుతున్న కాలానికే అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు అంటాడు ఆయన. అంటే అనేక మంది వచ్చేసారు అప్పటికే, మొదటి 100 సంవత్సరాల్లోనే. అప్పుడే అనేక మంది అబద్ధ బోధకులు ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి? వాళ్ళ పిల్లలను పెట్టి ఈరోజు ఎక్కడ చూసినా అబద్ధం బైబిల్లో లేనిది చెప్పటం వినండి. నిజంగా ఈరోజు విశ్వాసులు కూడా ఎలా మారిపోయారంటే, అయ్యా బైబిల్ ఇది చెప్పింది అంటే, లేదండి మేము ఆయన చెప్పింది అని నమ్ముతాం. అబద్ధం చెప్పాడు ఆయన బైబిల్కి విన్నాక, అయినా పర్వాలేదండి. నరకానికి జారిపోతారు అబద్ధాన్ని నమ్మితే, అయినా పర్వాలేదండి, ఇప్పుడు వచ్చే ప్రమాదం కాదుగా, అక్కడ మాకు చాలా బాగుంది. వద్దండి, మోసపోతున్నారండి. అబద్ధ బోధకులు అబద్ధాన్ని చెప్పి అండి ఈరోజు విశ్వాసుల్ని కఠినపరిచారు వాక్యం ఎక్కనివ్వకుండా. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా మీరు చూస్తే ఒక వాక్యం బైబిల్లో రాశాడండి. అసలు చనిపోతున్న వారంతా పరలోకానికి వెళ్ళిపోతారంటే యేసు ప్రభు ఈరోజు క్రైస్తవ్యం ఎవరినైతే విశ్వసించి ఎవరైతే రక్షకుడని ఎవరైతే మమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడని అంటున్నారో ఆ యేసు ప్రభువే ఈ చనిపోయిన వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడాడు. ఏమంటున్నాడో యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. అందరూ చనిపోయిన వాళ్ళ గురించి యేసుప్రభు ఏమన్నారో ఏమిటి బైబిల్లో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పరలోకానికి పరలోకం ఎప్పుడు వెళ్తారు? చనిపోయిన తర్వాత వెళతారు ఎవరైనా. ఈ చనిపోయిన తర్వాత పరలోకం ఎవరైనా వెళ్ళారా యేసుప్రభు అంటే ఏమంటున్నాడు ఈయన? మళ్ళీ చదువుతున్నాను 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, పరలోకం నుండి దిగివచ్చిన వాడు అంటే యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. సూపర్ సెన్సేషనల్ సంగతి చెప్పేశాడు యేసుప్రభు. చెప్పాడు ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు, ఎవడునూ లేడు, ఎవడూ లేడు. ఇది నేను చెప్పలేదు. ఏ రోజు క్రైస్తవ్యం ఎవరి మీద వారి విశ్వాసాన్ని కట్టుకుందో, ఎవరు మా స్వరక్షకుడు అని చెప్పిందో ఆ ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? పరలోకం నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు. ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళలేదు. అది యేసుప్రభు చెప్తున్న సంగతి. నేను తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. ఇప్పటి నుంచి మీరు ఊహించుకోవాలి. మీరు ఏవేవో ఇంతకాలం బోధన అన్నారు. హెబేలు వెళ్ళిపోయాడు, హెబేలు పరలోకం వెళ్ళిపోయాడు నీతిమంతుడు గనక. అలాగే మరి దేవుడితో నడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన దేవునితో నడిచానంటేసరికి ఆయన నడిచేసాడని ఇక పరలోకానికి వెళ్ళిపోయాడని. ఇక చనిపోయిన నీతిమంతులంతా పరలోకం 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 పరలోకం. ఇదే కదండి ఇంతకాలం మనం బోధినేసాం. ఇప్పుడు ఈ మాట చెప్తున్నది ఎవరంటే యేసుప్రభు, మన రక్షకుడు. మనల్ని రక్షించడానికి వచ్చిన వాడే. నాయన పరలోకానికి ఎవ్వరు వెళ్ళలేదు, పరలోకానికి ఎవ్వడను ఎక్కిపోలేదు, ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళలేదు అన్నాడు. మరి ఏంటి విషయం? ఇప్పుడు వెంటనే మీకు ఒక డౌట్ వచ్చేలా, మరి ఎవరు పరలోకానికి వెళ్ళలేదంటే మరి పాత నిబంధన కాలంలో బ్రతికిన దావీదు ఏమైపోయాడు? నీతిమంతుడిగా. అబ్రహాం గారు ఏమైపోయారు? ఇస్సాకు గారు ఏమైపోయారు? యాకోబు గారు ఏమైపోయారు? బైబిల్లో బ్రతికిన భక్తులు ఏమైపోయారు? సమూయేలు గారు ఏమైపోయారు? నిజంగా ఇవన్నీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి తలుచుకుంటే మరి వీళ్ళందరూ ఏమైపోయారు? పరలోకానికి ఎక్కిపోలేదంటే ప్రవక్తలు ఏమైపోయారు? యెషయా ప్రవక్త ఏమైపోయాడు? చనిపోయారుగా, ఇప్పుడు భూమి మీద లేరుగా వాళ్ళు. ఎందుకంటే అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే మరి భూమి మీద లేరు, చనిపోయారు వాళ్ళు. మరి యేసుప్రభు పరలోకంలో ఉన్నారంటే అక్కడ లేరు అంటున్నాడు.
బాగా వినాలి మీరు. మరణించారండి వాళ్ళు, ఇప్పుడు లేరు మన కళ్ళ ముందు, అంటే లోకంలో, ఈ భూలోకంలో లేరు. అలాగని పరలోకం వెళ్ళిపోయారంటే యేసుప్రభు అంటున్నాడు, ఎందుకంటే యేసుప్రభు చూసి వచ్చినాడు పరలోకాన్ని. ఏమంటే మనం పరలోకాన్ని చూడలేదు, కానీ యేసుక్రీస్తుల వారు అక్కడి నుండి వచ్చినాడే. పరలోకం అంతా ఖాళీగా ఉందని అయినా అక్కడ దేవదూతలో మేము మా డాడీ తప్ప ఇంకెవరు లేరు, అక్కడ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు అంటున్నాడు. అంటే ఇప్పుడు పరలోకం ఎలాగుందంటే ఎంటీ, దేవదూతలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ఏమండి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో భూమి మీదకి వచ్చారు మన దగ్గరికి, మన హృదయాలలో ఉండడానికి. ఇంకా యేసుప్రభు మరణించి చనిపోయి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నారు. అంటే ఆ లోకంలో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పేశాడు. ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి నీతిమంతులు ఏమైపోయారు? పాఠం హెడ్డింగ్కి ఊరకనే పెట్టలేదు. హెబేలు మొదలుకొని మరణించిన వారంతా ఎక్కడ ఉంటారో అని ఎందుకు పెట్టారు అంటే, ఇదిగో యేసుప్రభు చెప్పిన ఈ మాటను బట్టే. మరి ఏమైపోయారు వాళ్ళంతా? హేబేలు ఏమైపోయాడు? నీతిమంతుడిగా, మొట్టమొదటి భూమి మీద నీతిమంతుడిగా హేబేలు ఏమైపోయాడు? పరలోకం వెళ్ళలేదంట. ఇప్పుడు వీళ్ళందరి అడ్రస్లు నుండి బైబిల్లో చక్కగా మనం పట్టుకోవాలి. వీళ్ళందరూ అడ్రస్లు పట్టుకోవాలి. వీళ్ళు అసలు ఎక్కడున్నారు? వీళ్ళంతా నీతిమంతులంతా ఎక్కడున్నారు? నీతిమంతులంతా ఏమైపోయారు? పాపుల గురించి అంటారా? ఇంకా లేఖనాలను బట్టి మనం చెప్పేయచ్చు, పాపులు అనేసరికి ఇంకా వాళ్ళు ఎలాగో పాతాళం వెళ్ళిపోతారండి. వాళ్ళ గురించి మళ్ళీ వెళ్ళి వాక్యాలు చూపించాల్సిన అవసరత అయితే మనకు లేదు. ఎందుకు? పాపులు ఎలాగో పాతాళం వెళ్ళిపోతారు, వాళ్ళు ఎలాగో పరలోకం వెళ్ళరు, నరకానికి వెళ్ళిపోతారు, శిక్షలోకి వెళ్ళిపోతారు. ఇదంతా మనకు తెలిసిందే, వాళ్ళ గురించి మళ్ళీ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నీతిమంతులే ఏమవుతున్నారు? భక్తిపరులే ఏమైపోతున్నారు? దేవుడి కొరకు ప్రాణాలు ఇచ్చిన వారు ఏమైపోయారు? బైబిల్లో చాలామంది దేవుడి కొరకు ప్రాణాలు ఇచ్చేశారుగా. ప్రవక్తలు అందరినీ, చాలామందిని మరి రాళ్లతో కూడా చంపేశారు, రకరకాలుగా చంపేశారు కదండి వాళ్ళందరినీ. దేవుడి కొరకు ప్రాణం ఇచ్చిన నీతిమంతులు పరలోకం వెళ్ళలేదా? పరలోకంలో లేరా? వాళ్ళు లేరు. యేసుప్రభు చెప్పేశాడు, పరలోకం నుండి దిగి వచ్చాను, నేను చూసొచ్చాను అన్ని. పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప ఆయన తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు, నేను తప్ప ఎవడూ లేడు. చాలా క్లియర్ చేశాడండి విషయాన్ని. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, మరి ఏమైపోయారు వీళ్ళంతా? ఏమైపోయారు? నీతిమంతులంతా ఏమైపోయారు? నీతిమంతులంతా అసలు ఎక్కడున్నారు? నీతిమంతుల సంగతి ఏంటి అని ఆలోచిస్తే, ఏమంటే పాత నిబంధనలో దేవుడు నాకు చాలా ఇష్టమని ఒక ఆయన గురించి చెప్పారండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అన్నాడు. ఎవరో మీకు తెలుసు. ఎవరి గురించి అన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అంటే దావీదు అంటే దేవుడికి ఇష్టం, అంటే చాలా ఇష్టం అండి. దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే, దావీదు అంటే చాలా మంచోడండి. దేవుడు అంటే చాలా పిచ్చి ప్రేమ అండి దావీదుకి. గొలియాతును చంపుతున్న ముందులో దేవుడు దావీదు మాట్లాడిన మాటలు చూసుకుంటానండి ఒళ్ళు పులకరించిపోద్దండి. ఆ రోజు చిన్నవాడు, దేవుని పట్ల ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడు అంటే, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన జీవం కలిగి దేవుడిని నమ్మిన మమ్మల్ని మాట అనటమా? మమ్మల్ని మా మీద రంకెలు వేయటమా? ఆ రోజు దేవుడికి వచ్చిన పౌరుషం చూడండి. అంత చిన్న వయసులో దేవుడి పక్షాన నిలబడ్డాడు, నరికాడు. ఆ రోజు ఇశ్రాయేళ్లను నిలబెట్టాడు. తర్వాత అండి, రాజుగా దేవుడు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అంతకుముందు రాజుగా ఉన్న సౌలు దావీదును పెట్టిన బాధ మనకు తెలుసండి. ఎన్ని బాధలు పెట్టాడండి, ఎన్ని అరణ్యాలకు, ఎన్ని ఊర్లకి, ఎన్ని కొండల్లోనికి దావీదును తరిమేశాడో మనకు తెలుసు. నిజానికి గొలియాతును నరికిన దావీదు కంటే సౌలును నరకటం అనేది చిన్న విషయం ఆయనకి. కానీ దేవుడు అభిషేకించిన వ్యక్తి అన్న ఒకే ఒక ఉద్దేశంతో దావీదు సౌలును క్షమిస్తూ, ఎన్నిసార్లు చంపాలి అని అనుకున్నా చంపే అవకాశం, సౌలును చంపడానికి అవకాశాలు దావీదుకి దొరికినా వస్త్రపు చెంగు కోయటం, నీలబుడ్డు పట్టుకెళ్ళిపోవటం, ఇలా నువ్వు నాకు దొరికావు అని సౌలుకి చెప్పాడే తప్ప, దొరికాడు నన్ను తరుముతున్నవాడు అని ఏనాడు మరి దావీదు సౌలును చంపాలని అనుకోలేదండి. ఆ మనసు అనేది చాలా ఆకర్షించింది దేవుడిని. శత్రువు తరుముతున్నా చంపకుండా క్షమించి విడిచిపెట్టడం అనే దావీదు మనసు అండి దేవుడిని చాలా ఆకర్షించింది. ప్రేమైన దేవుని పిల్లలారా, అలా అతని జీవితంలో అతని క్రియలను బట్టి దావీదు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడండి. జీవితకాలంలో పాపం మహానుభావుడు చేసింది ఒకటే తప్పు, ఆ ఉరియా భార్య విషయంలో తప్పు చేసి
నిజంగా అతను తప్పు చేసిన తర్వాత దేవుడు నువ్వు తప్పు చేశావు అన్న తర్వాత నిజంగా అతను ఏడ్చిన ఏడుపు ఉంటుందండి. అతను గోజాడిన ప్రార్థనలు కీర్తనల రూపంలో రాశాడు, మనకు తెలుసండి. పక్క తడిచిపోయేటట్టుగా ఏడ్చాడంట. హిమమంతా శుద్ధంగా నన్ను కడుగు తండ్రి, నేను పాపం చేశాను, పాపం నాకు అంటుకుపోయింది అని. ఏమంటే జీవితకాలం అంతా ఒకటే తప్పు దావీదు జీవితంలో. మన తెల్లారులు వేస్తే 100 తప్పులు మన జీవితం అంతా. అలా ఒకే ఒక తప్పు చేసి ఆ ఒక్క తప్పు కోసం పక్క తడిచిపోయేంత వరకు ఎవడు ఏడ్చాడండి. నేను మాట్లాడుతానండి, మనస్ఫూర్తిగా ఈ మాట స్వీకరించండి. ఏనాడైనా పాపం చేసి మనం ఏడుస్తామా? మీరు చెప్పండి. పాపం చేసి ఏడుస్తామండి ఏ రోజైనా? అయ్యో నేను దేవుడికి భిన్నంగా ఈ పాపం చేసేసాను, మరి తెల్లవారులేసి నేను ప్రార్థన చేస్తుంటే ఏ మొహం పెట్టుకుని ప్రార్థన చేయను, దేవుడు నన్ను అసహ్యంగా చూస్తాడు, పాపం చేసి ప్రార్థన చేస్తే నేను దేవుడికి నచ్చను, నేను ఎలా ప్రార్థన చేయాలి, రేపు దేవుడితో ఎలా మాట్లాడాలి, ఈరోజు ఇంత భయంకరమైన పాపం చేశాను. ఏమంటే మన మనసు ఎప్పుడైనా మనల్ని ఎలా గద్దిస్తుందా? ఒకవేళ గద్దించినా మనం దాని మాట వింటామా? మీరు చెప్పండి. పాపం చేసి ఏడుస్తున్నాడండి. ఏడుపు ఎంత ఏడుపు, మళ్ళీ పక్క తడిచిపోయేంత ఏడుపు అంట. ఏంటంటే నిజంగా అది అంత కన్నీళ్ళేంటి అంటే అది పశ్చాత్తాపం అండి. పశ్చాత్తాపం. దేవుడికి భిన్నంగా తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, దేవుడు నాకు తోడుగా ఉంటాడో లేదో, దేవుడు నా చేయి పట్టుకుంటాడో లేదో, దేవుడు కృప నా పైన ఉంటుందో లేదో. ఎందుకంటే తప్పు చేస్తే పక్కకు గంటేస్తాడు కదండి దేవుడు. ఎవరినైనా తప్పు చేస్తే విడిచిపెట్టేస్తాడు కదండి. ఆ భయం వెంటాడుతుందండి దావీదుని. నిజంగా ఆ భయం ఉంటేనండి ఈరోజు మనకి తప్పు చేయవండి, పాపం చేయవండి, దేవుడికి భిన్నంగా బ్రతకమండి, దేవుడు పనే కావాలనుకుంటామండి. నన్ను విడిచిపెట్టేస్తాడేమో దేవుడు, నా పైన కృప ఉండదేమో, నేను పాపం చేస్తున్నాను, దేవా ఆ తర్వాత రోజు మాట్లాడాలి అంటే భయం, గుండె భయంతో కొట్టుకుంటుంది. ప్రార్థన చేయాలి అంటే పాపం చేశాను, తప్పు చేశాను, ఏమనుకుంటాడో డాడీ. దావీదు అంత గొప్ప భక్తి జీవితాన్ని కలిగిన వాడండి. అంత భక్తి జీవితాన్ని కలిగి అంత దేవుడు గుండెల్లో స్థానం పొందిన దావీదు గారి గురించి దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. చూడాలి ఇప్పుడు. దావీదు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడుగా, ఆ ఇష్టమైన దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడో అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవునితో ఏమండి మరి రాయిస్తూ ఏమని రాశారో దావీదు గారి గురించి దేవుడు మీరు ఒకసారి చూడండి. నేను కొన్ని వేల సంవత్సరాల తర్వాత దావీదు గారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొత్త నిబంధనలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 34వ వచనం దయచేసి చూడండి బైబిల్లో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనం చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఇప్పుడు ఇందాంచి నేను ఏం చెప్పాను? దావీదు అంటే చాలా ఇష్టం దేవుడికి. మరి దావీదు అంటే చాలా ఇష్టపడ్డాడుగా. ఇప్పుడు దావీదు పరలోకం వెళ్ళలేదు అంటే ఏమంటే నిజంగా దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దేవుడికి ఇష్టడైన దావీదు ఎక్కిపోయినప్పుడు మన సంఘంలో చచ్చిపోతున్న అబ్రహాం గారు వెళ్ళిపోతారా పరలోకానికి? మన సంఘంలో చచ్చిపోయిన మరియమ్మ గారు వెళ్ళిపోయారా పరలోకానికి? ఇది ఏంటండి మాటలు ఏంటండి? ఎలా మోసపోయాం ఇంతకాలం మనం చూడండి. అసలు దావీదే పరలోకానికి ఎక్కిపోలేదంట. దావీదు కంటే గొప్పలు ఎవరో చెప్పాలి నాకు ఇప్పుడు. దావీదు కంటే భక్తిపరులు ఎవరు ఉన్నారో చెప్పాలి. దావీదు కంటే నీతిమంతులు మనలో ఎవరు ఉన్నామో చెప్పాలి. ఒక్క జీవితకాలం అంతా ఒక తప్పు చేసి ఆ ఒక్క తప్పు కోసం అంతగా దేవుడిని గోజాడాడు, నేను తప్పు చేశాను క్షమించని. మన జీవితం ఉదయం ఓపెన్ అయిపోయిందంటే సాయంత్రం అయ్యేసరికి దేవుడు లెక్కలు రాసుకోవటమే, నేరాలు, దోషాలు, ఘోరాలు లెక్కలు రాసుకోవటమే మన జీవితాన్ని బట్టి. అలాంటిది ఆయన జీవితకాలం ఒక తప్పు, ఒక పాపం. దేవుని పిల్లలారా, కనుక ఇంత గొప్పగా నీతిగా న్యాయంగా దేవుడు సేవ చేశాడు. మళ్ళీ దావీదు అనగానే ఊరకనే తన కొరకు తాను బ్రతికి చచ్చిపోయినాడు కాదు. మళ్ళీ జీవితకాలంలో దావీదు తన కొరకు తాను బ్రతికి చచ్చిపోయినవాడు కాదు. దావీదు తన జీవితాన్ని దేవుడి కొరకు పణంగా పెట్టినవాడు. తన జీవితకాలం అంతా దేవుడి కొరకు యుద్ధాలు చేసినవాడు. తన జీవితకాలం అంతా తన చుట్టూ ఉన్న పిల్లలకి వాక్యం చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని చెప్పినవాడు, దేవుడి కొరకు పాటలు రాసినవాడు, దేవుడి వాక్యాన్ని ప్రజల్లో వినిపింపజేసినవాడు, దేవుడి యొక్క నామానికి ఘనత కీర్తి తన బ్రతుకు కాలం అంతా తెచ్చినవాడు దావీదు అనగానే. అంత గొప్ప దావీదే పరలోకానికి వెళ్ళిపోలేదంట.
ఆ దావీదు పేరు పెట్టుకున్న ఈ దావీదు గారు చచ్చిపోయారు అనుకోండి, సంఘంలోనే దావీదు గారు పరలోకమునకు చేరి ఉన్నారు. ఇదేంటిది? ఒరిజినల్ దావీదే వెళ్ళలేదు. ఆ దావీదు అని పేరు పెట్టుకుని ఈయన ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి. దావీదు లాంటి గొప్ప బతుకుంది ఏంటి దావీదుకి? అందరు పేర్లు ఎట్టేస్తారండి, భక్తుల పేర్లు. అందరు భక్తుల పేర్లే. పేర్లు గొప్ప, ఊర్లు దెబ్బ అన్నట్టుగా ఆ భక్తుల జీవితాలు ఎలాగుంటాయి, ఆ పేర్లు పెట్టుకున్న వీళ్ళ జీవితాలు ఎలాగుంటాయి మీరు చూడండి దేవుని పిల్లలారా. కనుక దేవుడు అనగానే ఈ లోకానికి అర్థం కాలేదండి. దేవుడు చెప్పే మాటల్లో ఉన్న సారం అర్థం కాలేదు. మరణం తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాలేదండి. నీతిమంతుడైన దావీదే పరలోకానికి ఎక్కిపోలేదు. అలాగే దావీదు గురించి ఇదే అపోస్తల కార్యాలు దేవుడు మరలా సాక్ష్యం ఇస్తూ 13వ అధ్యాయానికి రండి ఒకసారి. 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము ఏమంటే మీరు 36వ వచనం చూడండి ఏమంటున్నాడు దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడో. 36వ వచనం అండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. ఏమంటే ఇక్కడ హింట్ ఇచ్చాడండి. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. సేవకుడు దేవుని సేవకుడు దావీదు. దేవుని సేవకుడు, దేవునికి ఇష్టుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడే సాక్ష్యాలిచ్చిన వ్యక్తి పరలోకానికి వెళ్ళలేదంట. పరలోకానికి వెళ్ళలేదు అని అక్కడ చెప్పి మరి ఏమైపోయాడు ప్రభు అనేసరికి ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు. మీరు చూడండి జాగ్రత్తగా చదివితే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు పరలోకానికి వెళ్ళలేదు. మరి ఏమైపోయాడు ప్రభు? దావీదు భూమి మీద లేడుగా. మరి పరలోకానికి రాలేదంటున్నావుగా, ఏమైపోయాడు తండ్రి అనేసరికి దేవుడు ఇక్కడ ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే దావీదు తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచే చేంజ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ నీతిమంతులు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పటి నుంచి జాగ్రత్తగా వింటాం మనం. అసలు దావీదు పరలోకానికి వెళ్ళనప్పుడు, నీతిమంతుడైనప్పుడు దావీదు సేవకుడే పరలోకానికి వెళ్ళలేదంట, నీతిమంతుడే పరలోకానికి వెళ్ళలేదంట. ఇప్పుడు మామూలు బయట చచ్చిపోతున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడేస్తారు చెప్పండి? ప్రారంభంలో చెప్పానుగా, స్వర్గస్థులు అయిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. నేను చాలాసార్లు పరలోకానికి వెళ్ళొచ్చేసాను. తప్పుడు మాటలు చెప్పేశారండి లోకానికి, వాక్యం చదవక, వాక్యం నేర్చుకోక. దావీదు గురించి బాగా క్లియర్గా ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే దేవుడు ఇచ్చాడు ఇక్కడ. దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అలాగే దావీదు చెడ్డవాడు కాదు, నా కొరకు బ్రతికినవాడు, నా కొరకు సేవ చేసినవాడు, నా కొరకు బ్రతికినవాడే పరలోకానికి వెళ్ళలేదు, కానీ పితరుల యొద్దకు వెళ్ళాడు. ఒక హింట్ దొరికింది ఇక్కడ మనకి. పితరులు అనగానే దావీదులా ఆయనకి ముందటి తరాలలో దేవుడి కొరకు బ్రతికి చనిపోయిన వారు అని అర్థం. ఇప్పుడు మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు ఎవరో సేవ చేసి దేవుడి కొరకు బ్రతికి వారి జీవితాలను పనంగా పెట్టేసి దేవుడి కొరకు వారు బ్రతుకాలం అంతా దేవుడి కొరకు చేసి చనిపోయిన వారు ఉంటారుగా, వీళ్ళంతా కూడా ఒక చోట ఉంటున్నారు. నీతిమంతులు, దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు, విశ్వాసులు, వీళ్ళంతా ఒక చోట ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు వీళ్ళ అడ్రస్ మనం పట్టుకోవాలండి. ఇప్పుడు దావీదును బట్టి మనకు ఒక విషయం తెలిసింది. దావీదు పితరుల యొద్దకు వెళ్ళాడంటే దావీదు పితరులు ఎవరు? అసలు ఇశ్రాయేల్ అందరికీ మూలపురుషుడు ఎవరు అంటే యాకోబు. ఆ యాకోబులో నుంచే యోధా వస్తే ఆ యోధా వంశంలో లేదా యోధా గోత్రంలోనే దావీదు గారు జన్మించారు. యోధా గోత్రం దావీదు గారు మీకు తెలుసుగా, అంటే ఆ గోత్రంలో పుట్టినవాడు. మరి వీళ్ళందరికీ పితరుడు మూలపురుషుడు ఎవరు అంటే యాకోబు. ఇప్పుడు ఈయన పితరుల యొద్దకు వెళ్ళాడు అంటే యాకోబు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళ మూలపురుషులు వాళ్ళేగా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులేగా. మొత్తం మీద వీళ్ళందరికీ పితరులు, మూలపురుషులు. ఇతను చనిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని మనం ఎలా చెప్పగలం అంటే వాళ్ళు కూడా ఈయనలో నీతిమంతులే. ఆ తరంలో వాళ్ళు దేవుడి కొరకు బ్రతికారు. ఈయన తరంలో ఈయన దేవుడి కొరకు బ్రతికాడు. ఇప్పుడు మన తరంలో మనం దేవుడి కొరకు బ్రతుకుతున్నామా ప్రశ్న. ఒకవేళ ఈ తరంలో దావీదు తన తరం వారికి సేవ చేసి ఎలాగైతే నిద్రించాడో, ఈ తరంలో దేవుడు నిన్ను పుట్టించింది కూడా ఈ తరానికి నువ్వు సేవ చేస్తావని, ఈ తరంలో నువ్వు దేవుడు వాక్యాలు చెబుతావని, ఈ తరంలో అనేక మందికి సత్యవాక్యాన్ని పరిచయం చేస్తావని నీకు ఒక పనిచ్చి ఈ తరంలో నిన్ను దేవుడు పుట్టించాడు. సత్యవాక్యానికి వారసుడిగా నిలబడి సత్యవాక్యాన్ని సమాజంలోకి తీసుకెళ్తావని దేవుడు నిన్ను నిలబెట్టాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే అబద్ధపు ప్రవచనాలు వచ్చినాయని షేర్ చేయటం, నాకు మరమ వచ్చిందని చెప్తే అవి షేర్ చేయటం, ఏమంటే ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి అంటే అవి షేర్ చేయటం తప్ప ఈ సత్యవాక్యాన్ని మనం ఎప్పుడు షేర్ చేస్తాం?
సత్యం కొరకు మనం ఎప్పుడు నిలబడుతున్నాం? అసలు నాకు వచ్చిన మెసేజ్ వాక్యానుసారమా? దీన్ని నేను పంపొచ్చా? ఎందుకంటే ఈరోజు సభలు లేవు, సెమినార్లు లేవు, ఏం లేవుగా, అంత ఆన్లైన్ సేవగా, ఎవరిలో వాళ్ళు కూర్చుని వాక్యాలు చెప్తున్నారుగా. చెబుతున్నప్పుడు నేను వెంటనే వాక్యం సత్యవాక్యమేనా? నేను ఈ వాక్యానికి మరొకరికి పంపిస్తే సత్యాన్నే పంపిస్తున్నానా? బైబిల్లో వాక్యానుసారమైన బోధ అని చెప్పాడా? ఆ బోధే నేను మరొకరికి వినిపిస్తున్నానా? ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని పంపించావు అనుకోండి, అతను అబద్ధాన్ని నమ్ముతాడు, అబద్ధాన్ని నమ్మి నరకాన్ని జారిపోతాడు. నీ వలన, నువ్వు అబద్ధపు వాక్యాన్ని వినిపించటం వలన ఒక ఆత్మ నరకానికి జారిపోయింది. మన సంగతి ఏంటి ఇప్పుడు? దావీదు తన తరం వారికి సేవ చేశాడు, సేవ చేసి నిద్రించాడు తన తరం వారికి. ఈరోజు మనం దేవుడి కొరకు సేవ చేస్తున్నామా? దేవుడి మాటలు ఈ సమాజానికి మనం చెబుతున్నామా? ప్రశ్న. ప్రేమని దేవుని పిల్లలారా, సేవ చేసిన దావీదే పరలోకానికి వెళ్లకుండా పితరుల యొద్దకు వెళ్ళాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ పితరుల గురించి అడ్రస్లు చూద్దామండి బైబిల్లో. అసలు ఈ పితరులంతా ఎక్కడున్నారు? ఈయన మూలపురుషుడు అని యాకోబు నీతిమంతుడు, దేవుడి కొరకు బ్రతికాడుగా. ఇప్పుడు యాకోబు గారు ఎక్కడున్నారు అని మన బైబిల్లో చూస్తే, ఏమంటే ఒకసారి దయచేసి ఆదికాండం చూడండి మీరు. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము ఏమంటే 33వ వచనంలో చనిపోతున్నాడు ఇక దావీదు గారు చివరి దశలో, క్షమించండి, యాకోబు గారు చివరి దశలో ఏమంటే చనిపోయే ముందు పిల్లలందరినీ పిలిచాడండి. 49వ అధ్యాయం ప్రారంభం అదే. పిల్లలందరినీ పిలిచాడు, తన గర్భాన్ని పుట్టిన పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా దేవుడు మాటలు చెప్తున్నాడు. నాయన, నేను వెళ్ళిపోతున్నాను, దేవుడి కొరకు బ్రతికాను, దేవుడి కొరకు సేవ చేశాను కనుక నా జీవితం నేను దేవుడు నాకు నిర్ణయించిన నీతిమంతుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా స్వజనుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, మీ బ్రతుకులు బాగోలేదు, జాగ్రత్త అని చెబుతూ ఇప్పుడు చివరి వచనంలో, మనం చదువుకున్న చివరి వచనం 33లో చూడండి ఏమంటున్నాడు. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఈయన గురించి కూడా ఏముందంటే స్వజనులు, సొంతవారు, పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు ఈయన కూడా. ఈయన పితరుడు ఎవరు అంటే యాకోబు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ యాకోబే ఇశ్రాయేలు అందరికీ మూలపురుషుడు. ఇప్పుడు దావీదు పితరుల యొద్దకు వెళ్ళాడంటే ఈయన దగ్గర దావీదు ఉంటాడు. ఇప్పుడు దావీదు గారు యాకోబు గారి దగ్గర ఉంటారు. ఇప్పుడు యాకోబు గారు ఎక్కడున్నారు అని మనం ఆలోచిస్తుంటే యాకోబు గారు స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారు, సొంత వాళ్ళు. ఈయన స్వజనుడు, దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు ఎవరంటే ఈయన తండ్రి గారు ఇస్సాకు, అంతేగా. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి మనం వెళితే ఇస్సాకు ఎక్కడున్నాడో మనం చూస్తే ఇదే ఆదికాండము 35వ అధ్యాయం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈయన దగ్గరకు వచ్చేసరికి, ఈయన మరణం గురించి చూసేసరికి, ఈయన మరణం దగ్గర కూడా మనకి ఏం రాయబడిందంటే ఈయన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడంట. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే దావీదు పితరుల యొద్ద దగ్గర ఉన్నాడు, పితరుడు యాకోబు. దావీదు యాకోబు ఎక్కడున్నారని ఆలోచిస్తే వీళ్ళిద్దరూ మళ్ళీ ఇస్సాకు దగ్గర, పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఇస్సాకు దగ్గర. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడని ఎత్తితే ఇస్సాకు ఎక్కడ ఉన్నాడంటే ఆయన పితరుడి దగ్గర ఉన్నాడంట. ఇస్సాకుకి మరి తండ్రి గారు ఎవరు? ఇస్సాకుకు ముందు దేవుడి కొరకు బ్రతికిన వారు ఎవరంటే ఆయన తండ్రి గారు అబ్రహాం గారు. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారు? ఆదికాండము 25వ అధ్యాయం చూడండి. ఆదికాండము 25:8 వచనం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 25:8. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈయన గురించి కూడా సేమ్ ఆన్సరు. వీళ్ళంతా పరలోకం వెళ్ళిపోతున్నారని, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారని ఎక్కడ రాయబడలేదు. కానీ వీళ్ళంతా కూడా పితరులు 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 ఈయన ఆయన పితరులకి ఆయన పితరులు. మొత్తం మీద విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక చోటకి జామ్ అయిపోయారండి. దావీదు, యాకోబు, ఇస్సాకు, ఈ నీతిమంతులు వీళ్ళందరూ కూడా పితరుల యొద్దకు పితరుల యొద్దకు పితరుల యొద్దకు పితరుల యొద్దకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే నిజానికి ఇప్పుడు కరెక్ట్ అడ్రస్ ఏంటో మనకు తెలియట్లేదు. పితరులు 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 అంటున్నారే తప్ప వీళ్ళంతా ఎక్కడున్నారని కరెక్ట్ అడ్రస్ మనకు దొరకలేదు. అయితే బైబిల్ అనగానే బైబిల్ నేర్చుకునే మనందరికీ కూడా ఒక సంగతి ఉంది. ఏంటి ఆ సంగతి అంటే యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును అన్నాడు. ఈ సూత్రాన్ని అప్లై చేసి ఇప్పుడు అబ్రహాం గారి అడ్రస్ని కనుక్కోవచ్చు.
ఇప్పుడు అబ్రహాం గారు అడ్రస్ పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పారే తప్ప ఏంటో కన్ఫర్మేషన్ లేదు. కానీ బైబిల్లో మరొక చోట దేవుడు అబ్రహాం గారు అడ్రస్ని చెప్పాడు. ఎక్కడున్నాడు అబ్రహాం గారు, ఏం చేస్తున్నాడు అబ్రహాం గారు అంటే, ఎందుకంటే అబ్రహాం గారు అడ్రస్ అయితే మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, అబ్రహాం గారు ఎక్కడున్నారో మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అబ్రహాం గారు ఎక్కడుంటే మొత్తం నీతిమంతులు అందరూ కూడా అక్కడే ఉంటారండి. ఎందుకంటానని మాట మీకు తెలుసు. ఎందుకంటున్నాను ఈ మాట? అసలు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పుడు అబ్రహాం ఎక్కడుంటే విశ్వాసులు అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు అబ్రహాం అడ్రస్ ఒక్కట కనుక జాగ్రత్తగా మన బైబిల్లో పట్టుకుంటే, అబ్రహాము మరణించి ఎక్కడ ఉన్నాడో మనం చూస్తే బైబిల్లో వాక్యానుసారంగా అక్కడే మొత్తం నీతిమంతులు అందరూ అక్కడే ఉంటారండి. ఎక్కడున్నాడు ఇంతకీ అబ్రహాము? ఇక్కడ అడ్రస్ దొరకలేదు. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా యేసుక్రీస్తుల వారితో అబ్రహాం గారి యొక్క అడ్రస్ చెప్పించేశారు. ఎక్కడున్నాడు అబ్రహాము చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయానికి రండి అందరూ. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము ఏమండి 22వ వచనం మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఏమంటే దయచేసి అందరూ మీకు తెలిసిన వాక్య భాగం ఇది, ఒకసారి వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ధనవంతుడు లాజరు గురించి మరి యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. ఇది ఆ చెబుతున్న సందర్భంలో ధనవంతుడి గురించి లాజరు గురించి చెబుతూ మధ్యలో అబ్రహాం గారు వచ్చేసారు. ఇక్కడ 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. బాగా అండర్లైన్ చేసుకోవాలి ఈ వాక్యం. లాజరు దరిద్రుడు, దేవుడిని నమ్మినవాడు, దేవుడి కొరకు బ్రతికినవాడు, చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. లాజరు ఎందుకు అబ్రహాం రొమ్ముగా ఆనుకోవడానికి కొనుపోబడుతున్నాడు? విశ్వాసులకు తండ్రిగా చెప్పి చచ్చిపోతున్న విశ్వాసులందరినీ కూడా ఆ తండ్రి దగ్గరకు తండ్రి అయిన దేవుడు చేరుస్తున్నాడు. కొడుక, భూమి మీద ఎవరైతే విశ్వాసులుగా పిలువబడతారో వాళ్ళందరికీ నువ్వు ముందు తండ్రివి అని అబ్రహాం గారికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు అంటే, చనిపోతున్న విశ్వాసులందరినీ కూడా అబ్రహాం గారి రొమ్మున ఆనుకొనుటకు తీసుకుపోతున్నాడు దేవుడు. మీరు బాగా ఆలోచించాలి. అబ్రహాం గారి రొమ్మున లాజరు వెళ్ళిపోయాడు అంటే భూమి మీద చనిపోయిన తర్వాత నీతిమంతులంతా అబ్రహాం గారి దగ్గరికి వెళ్తున్నారు, పరలోకానికి కాదు. అబ్రహాం గారి దగ్గరికి వెళ్తున్నారు. ఏమంటే అందరూ అక్కడే ఉన్నారు. దావీదు పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, యాకోబు పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, ఇస్సాకు పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా ఎవరైనా చచ్చిపోయి నీతిమంతులుగా బ్రతికితే చివరి క్షణం వరకు వాళ్ళ బ్రతుకు బాగుంటే దేవుడు వాళ్ళని స్వీకరిస్తే వాళ్ళు కూడా అబ్రహాం గారు రొమ్మున ఆనుకోవడానికి కొనుపోబడతారు. బాగుంది. ఇందుకే అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అందరూ బాగుంది. లాజరు కూడా వెళ్ళిపోతున్నాడు, బాగుంది. దావీదు వెళ్ళిపోయాడు, బాగుంది. విశ్వాసులకు తండ్రి కనుక తండ్రి ఎక్కడ ఉంటే విశ్వాసులు అందరూ అక్కడే ఉంటారు, బాగుంది. ఇందుకే అబ్రహాం ఎక్కడున్నాడు? ఇది కదా విషయం. ఇప్పుడు జాగ్రత్త చదవండి. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకున్నట్టుకు కొనుపోబడును, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, అండర్లైన్ చేయాలి. ధనవంతుడు లాజరు చచ్చిపోయారు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరేమో అబ్రహాం రొమ్మును ఆనుకోపడడానికి వెళ్ళిపోయాడు అని మనం చదువుకున్నాం. ఇందుకు వీళ్ళు వెళ్ళిపోయింది ఎక్కడికంటే పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్రహాము లాజరు పాతాళ లోకంలోనే ఉన్నాడు, ధనవంతుడు కూడా పాతాళ లోకంలోనే ఉన్నాడు. జాగ్రత్తని చెప్పేది. ఇక్కడ చాలామంది కోపం వస్తుంది. ఇదేంటి భక్తులంతా పాతాళానికి వెళ్ళిపోతున్నారా, ఇలా చెప్తున్నారేంటి మీరు? కంగారు పడొద్దు. అప్పుడే వీళ్ళు వెళ్ళింది పాతాళ లోకమే. అబ్రహాము, లాజరు, యాకోబు, దావీదు ఏమన్నా అందరూ ఉన్నదే పాతాళ లోకంలోనే. కానీ పాతాళ లోకంలో 2 ప్లేసులు ఉన్నాయి. మళ్ళీ ఈ పాపులు యాతన పడే ప్లేస్ వేరు, నీతిమంతులు విశ్రాంతి తీసుకునే ప్లేసు వేరు. అక్కడ ఆ లోకంలో మూడు ప్రదేశాలు, 3 ప్రాంతాలు మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఒకటి పాపాత్ములంతా యాతన పొందే స్థలం. పాపాత్ములు, నీతిమంతులు పరదేశంలో ఉంటారు. దాన్ని పరదేశం అన్నాడు. పాతాళ లోకంలో మరొక ప్లేస్ అది పరదేశం అన్నాడు. ఆ పరదేశంలో వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. ఈ యాతన పొందే స్థలంలో ఈ పాపులు కాలిపోతూ ఉంటారు. మధ్యలో వాళ్ళకి వీళ్ళకి దేవుడు ఒక అగాధాన్ని వేసి పెట్టాడు. దాన్ని అగాధం అన్నాడు.
మీరు కిందకి వెళ్ళేసరికి కిందకి వెళ్ళేసరికి అర్థమవుతుంది. మొదటిసారి వింటున్న వాళ్ళకి కొంచెం కిందకి వెళ్ళేసరికి 23 వచనం చూడండి. 23 వచనం, అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి దూరం నుండి చూస్తున్నాడు. ఎక్కడ నుండి? పాతాళంలోకి వెళ్ళిపోయి దూరం నుండి చూస్తే ఎవరు కనపడుతున్నారు? అబ్రహాం కనపడుతున్నాడు, లాజరు కనపడుతున్నాడు. అంటే అబ్రహాము, దావీదు, యాకోబు, నీతిమంతులు, లాజరు, మన చర్చిలో ఎవరైనా చక్కగా నీతిగా న్యాయంగా సేవ చేసి చచ్చిపోయారు అనుకోండి, ఆయన వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు అంటే పాతాళ లోకంలోనే ఉన్నారు. ఏమంటే చాలామంది మరి నీతిమంతులు పాతాళలోకం వెళ్ళిపోయేసారంటే సరే కోపం వస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఏంటి? నీతిమంతులు పరలోకం, పాపాత్ములు పాతాళలోకం. ఇది ఫిక్స్ అయ్యి ఉంది మైండ్. ఈ వాక్యాలు నిజంగా ఆలోచిస్తున్నప్పుడు ఇదేంటిది, నీతిమంతులు కూడా భక్తులు కూడా పాతాళలోకం వెళ్ళిపోయారా? అవునండి, పాతాళలోకం వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ పాతాళలోకంలో వాళ్ళు ఉన్న ప్రదేశం ఏంటంటే యాతన పొందే స్థలం కాదు, విశ్రాంతి పొందే స్థలాన్ని దేవుడు వాళ్ళ కొరకు కట్టాడు. విశ్రాంతి పొందే స్థలాన్ని వాళ్ళ కొరకు దేవుడు కట్టాడు. కనుక నీతిమంతులందరి అడ్రస్ ఏంటంటే, నీతిమంతులందరూ వెళ్ళిపోతున్న ప్రదేశం ఏంటంటే పాతాళలోకమే. పాతాళలోకంలో పరదేశ్ అనే ప్రాంతానికి వెళుతున్నారు. అబ్రహాం అక్కడే ఉన్నాడు, దావీదు అక్కడే ఉంటాడు. నిజంగా మనం చనిపోయి దేవుడి కొరకు నీతి న్యాయంగా యథార్థంగా బ్రతికితే, మన చనిపోయే ముందు కనుక యేసుక్రీస్తుల వారు రాకడ ఆలస్యం అయితే మనం కూడా అదే పరదేశకి వెళ్ళాలి, మనం కూడా అదే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలి, మనం కూడా అక్కడ అందరినీ కలుసుకోవాలి పరదేశులో. మీరు ఇది పరదేశ్ అని ఎలా చెప్తారండి? బైబిల్ ఏమైనా ఆధారం ఉందంటే ఆధారం ఉంది. లోకాసు వార్తలోనే ఉన్నారుగా. మీరు లోకాసు వార్త 23 అధ్యాయానికి రండి. 23 అధ్యాయము లోకాసు వార్త 23 అధ్యాయము 43 వచనం చూడండి. లోకాసు వార్త 23 అధ్యాయం 43 వచనం, ఆయనను చూచి యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సందర్భం తెలుసు మీకు. శిలువ మీద దొంగలు, అటో దొంగ ఇటో దొంగ. ఓ దొంగ మారిపోయి ప్రభువా కాస్త నీ రాజ్యం వస్తుందని చెప్పావు కదా, మేము లోకంలో కూడా మంచి బ్రతికేం లేదు, మాకు మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మమ్మల్ని క్షమించి కాస్త మీ రాజ్యంలోకి మాకు అవకాశం ఇవ్వరా అన్నాడు. మారిపోయిన దొంగతో ఏమంటున్నాడు? నాయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. మనిద్దరం ఇప్పుడు కొద్ది క్షణాలలో చనిపోతామని సిలువలో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ సిలువలో ఈ మాట్లాడిన కొద్దిసేపటికే, కొద్ది క్షణాలకే చనిపోయారు. దొంగలు చనిపోయారు, యేసుప్రభు చనిపోయాడండి. చనిపోతారని కొద్దిసేపట్లో మరణం వస్తుందన్న టైంలో యేసుప్రభు దొంగతో ఈ మాట చెప్తున్నాడు. నేడు అండర్లైన్ చేసుకోవాలి దాన్ని. నేడు నీవు నాతో కూడా పరదైసు, పరలోకం కాదు అక్కడ, పరదైసు చూడాలి జాగ్రత్తగా. పరదైసు అంటే ఇప్పుడు యేసుప్రభు కూడా మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే పరదైసుకి వెళ్ళిపోయాడు. పరదేశం ఎక్కడ ఉంది? పాతాళ లోకమే. యేసుప్రభు పాతాళం వెళ్ళిపోయాడు అనేసరికి ఏమంటే నిజంగా సరిగ్గా బైబిల్ తెలియకపోతే మనల్ని కొడతారు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియదుగా పాతాళ లోకం అనేసరికి పాపులు, పరలోకం ఏమో భక్తులు, ఇలా ఫిక్స్ అయ్యి ఉన్నారు. విచిత్రం ఏంటంటే యేసుప్రభు కూడా పాతాళ లోకం వెళ్ళాడు. పాతాళ లోకంలో పరదేశ అనే ప్రాంతానికి వెళ్ళాడు. మీరు ఆ లోకాసువార్త చదవండి జాగ్రత్తగా. లోకాసువార్త చదివితే మీరు అంతా చదవాలి, నాకు టైం అయిపోయి స్కిప్ చేశాను దాన్ని. అక్కడ యాతన పొందుతున్న ధనవంతుడు, నాయన అబ్రహాం గారు మీరు నాకు తెలుసు, ఆ పక్కన ఉన్న లాజర్ నాకు తెలుసు, కొంచెం నా నాలుకని చల్లార్చుటకు ఆ లాజర్ గారిని ఇక్కడికి పంపించండి అంటే ఏమన్నాడు అబ్రహాం గారు? కుమారుడా, నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించేసావు, నువ్వు ఇప్పుడు అక్కడ యాతన పొందుతున్నావు. దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే మన ఇద్దరం ఉన్నది ఒకటే లోకంలో. కానీ దేవుడు ఏం చేశాడంటే, మేము మీ దగ్గరికి రాకుండా, మీరు మా దగ్గరికి రాకుండా మధ్యలో మహా అగాధం వేసేసాడు. కనుక ఇప్పుడు లాజర్ని నేను నీ వద్దకు పంపలేను నాయన. అంటే నీతిమంతులు పాపులు కలవకుండా ఒకే చోట పెట్టాడు, కలవడానికి లేదు. మీరు చూడండి, జూ పార్కులకి వెళ్తారండి. జూ పార్కులకి వెళ్తున్నప్పుడు చూడండి, జూ పార్కులకి వెళ్తున్నప్పుడు మధ్యలో సింహాన్ని ఎడతాడు. సింహం మధ్యలో ఉంటుంది. ఏమంటే దాని చుట్టూ నుండి తవ్వేస్తాడు, తవ్వేసి నీళ్లు ఉంటాయి. సింహం అనేసరికి ఆ నీళ్ళలోకి రాదు, అది లోతులోకి. ఆ నీళ్ళకి యువతల ఇలా ఫెన్సింగ్ వేస్తాడు, చిన్న ఫెన్సింగ్. అది అక్కడే ఆ గడ్డ మీద అలా తిరుగుతూ ఉంటుందండి. అంటే మనుషులు దాని దగ్గరికి వెళ్ళలేరు, సింహం మనుషుల మధ్యలోనికి రాలేదు. అలాగే మీకు ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాను. అలాగే నీతిమంతులు పాపులు ఎదురెదురుగానే ఉన్నారు, పాతాళలోకంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి రాలేరు. విచిత్రం ఏంటంటేనండి, నిజంగా దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే,
భూమి మీద అండి వీడికి శుభ్రంగా ధనవంతుడు, తినడానికి తిండి ఉంది, తాగడానికి నీళ్ళు ఉన్నాయి, అసలు సుఖమైన భోగాలు అనుభవించాడండి భూమి మీద. చచ్చిపోయిన తర్వాత పరిస్థితి చూడండి. కష్టాలు అనుభవించిన నీతిమంతుడిని ఎదురుగానే పెట్టి జీవితకాలం కుళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాడండి. ఎందుకంటే భూమి మీద మనుషులకు ఒక మనస్తత్వం ఉంటుంది. వాళ్ళకి లేనిది ఎదుటివాడికి ఏదన్నా వాళ్ళు చూసి తట్టుకోలేరు. ఒక ఈర్ష్య, ఒక ఏమంటే స్వార్థం లాంటి మనస్తత్వాలు కలిగిన మనుషులవి. అందుకే దేవుడు, ఒరే నా కొరకు బతకనందుకు నీకు ఎలా ఉండాలంటే శిక్ష, నీ కళ్ళ ముందే గుడికి వెళ్ళిపోయినాడు, నీ కళ్ళ ముందే దేవుడు సేవకి వెళ్ళిపోయినాడు, నీ కళ్ళ ముందే దేవుడు సేవకి ఇచ్చేసిన వాడు నీ కళ్ళ ముందే ఉంటాడు. బ్రతుకు కాలం అంతా దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు నువ్వు అసహ్యంగా చూసేవాతన్నాయి. ఈరోజు మనం కూడా చాలామంది బాగా భక్తిలో ఉంటున్నారు, బాగా దేవుడికి ఇస్తున్నారు, బాగా దేవుడి పనిలో ఉంటున్నారు అనుకోండి. చాలామంది అండి వాళ్ళని చూసి మారకపోగా అలా బాగా పిచ్చండి, బాగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారండి, ఎప్పుడు వాక్యం అంటారండి. మనకి పిచ్చోళ్ళ కనపడుతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళ కనపడుతున్న వాళ్ళే అబ్రహాం పక్కన ఉంటారు. మనం ఏడుస్తాం, ఒకరోజు వాడిని చూసే ఏడుస్తాం. చూడండి ఎలా పెట్టాడు చట్టం దేవుడు. ఎవడు మన కళ్ళ ముందు ఎవరైనా చక్కగా దేవుడు పని చేసుకున్నారు, మనం ఏం చేయట్లేదు అనుకోండి, మనమేమో కాలిపోతూ ఉంటాం, మన కళ్ళ ముందే పెడతాడు అతన్ని. నేను ఎంత రెస్ట్లో ఉన్నాను చూడు, అబ్రహాం అన్న బాగున్నావు అంటాడు అక్కడి నుంచి. ఏమంటే అబ్రహాం గారు పక్కన కూర్చొని ఏమన్నా అన్న బాగున్నావు అంటే మనకు కాలిపోతాను, మనకి ఎలాగుంటుంది చెప్పండి ఆ రోజు. ఇది మనుషుల యొక్క పరిస్థితి అండి. మరణం తర్వాత దేవుడి కొరకు బ్రతకకపోతే, దేవుడు సేవ చేయకపోతే, దేవుడిలో ఉండకపోతే ఇది మన పరిస్థితి. తర్వాత మన కళ్ళ ముందేమో చక్కగా దేవుడు పని చేసుకున్న వాళ్ళందరూ అలాగా అబ్రహాం పక్కన, దావీదు పక్కన అలా తిరుగుతూ ఉంటారు. మనమేమో ఈ పాతంలో కాలిపోయి వాళ్ళని చూసుకుంటా, ఆ రోజు నేను బాగున్నాను, ఆ భూమి మీద ఉన్నప్పుడు దేవుడి కొరకు బ్రతికినా బాగున్ను, ఆ భూమి మీద ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉన్న బాగున్ను, ఆ భూమి మీద ఇలా పని చేసుకున్నప్పుడు వీళ్ళు వెనకాల పోయినా అయిపోయింది నా పరిస్థితి. పెద్ద కష్టమేం కాదు కదండి పరలోకం వెళ్ళడం. ఏమంటే నిజంగా చక్కగా ఏమన్నాడు దేవుడు, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడు పని చేయి. దేవుడు పని నువ్వు చేయలేవా, వాక్యం చెప్పలేవా, జస్ట్ చెబుతున్న వారికి సహకారులుగా ఉండు చాలు, పరలోకం కొట్టేస్తావు అన్నాడు. ఇంకెంతగా మించి దేవుడు ఏం ఆప్షన్ ఇవ్వాలి చెప్పండి. దేవుడు పని చేస్తున్న వరకు వెనకాల తోడుగా ఉండు, సేవకుడికి తోడుగా ఉండు, సేవ చేస్తున్న నాయకుడికి వెన్నంటుండు, వాళ్ళకి సహకారిగా ఉండు, నువ్వు వెళ్ళిపోతావు పరలోకం అన్నాడు. ఏమంటే ఇంతకు మించి ఆఫర్ ఎవరిస్తారు చెప్పండి. ఆఫర్ ఇచ్చాడు దేవుడు, సహకారిగా ఉండి చాలు పరలోకం వెళ్ళిపోతావు అన్నాడు. అది కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతూ లోకం, కుటుంబం, పిల్లలు, చావు, ఉద్యోగాలు, ఏమంటే సంపద, పెళ్ళిళ్ళు, వీటిల్లోనే బ్రతికేస్తున్నాం అనుకోండి, ఒకరోజు ఈ ధనవంతుడు ఏడుస్తున్నట్టుగా మనం కూడా ఏడవక తప్పదండి. అయ్యో 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 ధనవంతుడు ఆ లాజర్ని చూసి మా ఇంటి ముందు ఉండేవాడు, అదేంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు, నేనంటే ఇక్కడ ఉండిపోయాను. మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు అబ్రహాం ఇక్కడ ఉన్నాడు, లాజర్ ఇక్కడే ఉన్నాడు, మధ్యలో అగాధ ఉంది, అవతల యాతన పొందే స్థలం ఉంది, వీళ్ళంతా విశ్రాంతి రెస్ట్లో ఉన్నారు. ఒక్కొక్క రౌండ్ వేసి ఆడేలా కాలిపోతున్నాడు, ఈడేలా కాలిపోతున్నాడు, రౌండ్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ కాలిపోతున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అలా చూడటమే. అమ్మో దావీదు గారు అక్కడ ఉన్నారు, అబ్రహాం గారు అక్కడ ఉన్నారు, ఏమంటే మరియమ్మ గారు అక్కడ ఉన్నారు. అంతేగా చచ్చిపోయిన వాళ్ళందరూ నీతిమంతులంతా కూడా అక్కడే ఉన్నారండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే, చనిపోయిన నీతిమంతులు, చనిపోయిన పాపులు ఒకే లోకంలో ఉన్నారు. ఆ లోకం పేరు పాతాళము. ఆ పాతాళంలో పరదేశం అనేది ఒకటి ఉంది. మన ప్రభువుల వారు కూడా చనిపోయిన తర్వాత దొంగతో పాటు ఆ పరదేశికి వెళ్ళాడు. మీకు ఇంకో మాట చదివిస్తాను, అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఏమండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది. ఏమండి యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తుల వారిని చంపేశారు శిలువలో, తిరిగి లేచిపోయాడు. తిరిగి లేచిపోయిన తర్వాత కనపడ్డాడుగా, కనపడుతున్నప్పుడు చెప్తున్నాడు ఇది ఏమని, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. చచ్చిపోయాడు, తిరిగి లేచిపోయాడు, చనిపోయి తిరిగి లేచిపోయిన తర్వాత అంటున్నాడు ఇక్కడ ఏమని, ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుము. నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నా తండ్రి యొద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు ఈ మాట అంటున్నాడు. ఎప్పుడు చనిపోయాడు? శుక్రవారం రోజు చనిపోయాడు. శుక్రవారం రోజు చనిపోయిన యేసుక్రీస్తుల వారు ఏమన్నా ఆదివారాన్న తిరిగి లేచాడు తెల్లవారుజామున. ఆదివారాన్ని తిరిగి లేచి నేనంటున్నాడు, నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు. మరి అలాగైతే ఆదివారాన్ని చనిపోయాడు అంటే భూమి మీద లేడు. మరి 3 రోజులు ఎక్కడున్నట్టు యేసుప్రభు?
భూమి మీద లేడు, పరలోకానికి నేను ఇంకా ఎక్కిపోలేదు అంటున్నాడు. మరి ఈ 3 రోజులు ఎక్కడున్నాడు? శుక్ర శని ఆది 3 రోజులు ఎక్కడున్నాడు? ఇంకెక్కడున్నాడు? దొంగత అంటున్నాడుగా. నేడు నువ్వు నాతో కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నాడు? పరదైసు నుంచి పైకి వచ్చాడు భూమి మీదకి వచ్చిన తర్వాత అంటున్నాడు, అమ్మ నన్ను ఇంకా ముట్టుకోవద్దు, నేను ఇంకా పైకి ఆ పరలోకానికి నేను ఇంకా వెళ్ళలేదు. యేసుప్రభు ప్రయాణం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుప్రభు ప్రయాణం ఏంటంటే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో మరణించాడు, సిలువకేసి చచ్చిపోయిన తర్వాత పరదైసుకి వెళ్ళిపోయాడు, పరదైసు నుంచి మరలా భూమి మీదకి వచ్చాడు. ఏమంటే సుమారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళకి కనపడ్డాడు. ఆ తర్వాత కంప్లీట్గా ఓవరాల్గా ఈ భూలోకాన్ని విడిచి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. మన ప్రయాణం కూడా సేమ్. మనం పరలోకం నుండి భూమి మీదకి దేవుడి వల్ల పుట్టించబడ్డాం, ఇక్కడ ఉన్నాం. మనం నిజంగా చచ్చిపోతానండి, నీతిమంతులుగా చనిపోయామనుకోండి, మనం కూడా పరదేశకి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత నేను మరలా 2వ రాకలో వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అన్నాడుగా. అప్పుడు ఆ పరదేశం, ఆ పాతాళలోకం నుండి మనం ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఏమంటే అలాగే చక్కగా పరలోకానికి వెళ్ళిపోతాం. మన ప్రయాణం కూడా సేమ్. అంటే నీతిమంతులు యేసుక్రీస్తుల వారితో సహా నీతిమంతులు అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఇదిగో పరదేశుకి వెళ్ళిపోయారు. ఎక్కడుంది పరదేశు? పరదేశు అడ్రస్ కూడా చూడాలిగా. పరదేశు పాతాళంలో ఉందనడానికి ఏంటండి కన్ఫర్మేషన్? మీకు ఈ డౌట్ రావాలి. కాబట్టి దాని కన్ఫర్మేషన్ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటే కొరింథీ సంఘానికి పత్రిక రాశారు, 2వ పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. జాగ్రత్తగా వినాలి. క్రీస్తునందున్న ఒక మనుషుడు నాకు తెలుసు, అతను 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడు. 3వ ఆకాశం, 3వ లోకం, పరలోకం మొదటి లోకం, 2వ లోకం భూలోకం, కింద ఉన్న 3వ లోకమే పాతాళ లోకం. అతడు 3వ ఆకాశం అనగానే పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. పాతాళ లోకమునకు కొనుపోబడును. అతడు శరీరంతో కొనుపోబడును నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 3వ వచనం. అటు మనుషులను నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనుపోబడి అడ్రస్ చెప్పేశాడు. 3వ ఆకాశం అని పైన చెప్పి ఆ 3వ ఆకాశంలో నీతిమంతుడిగా 14 సంవత్సరాలు కిందట నేను ఎరుగుతాను. అతను నీతిమంతుడు, క్రీస్తునందున్నాడు అంటే యేసుక్రీస్తుల వారిలో ఉన్నాడు అంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు పరదేశుకు కొనుపోబడి పైనేమో 3వ ఆకాశం అన్నాడు, కిందసరికి నీతిమంతుడిగా 3వ ఆకాశములోని పరదేశుకు నీతిమంతుడు కొనుపోబడ్డాడు. అంటే ఇప్పుడు సింపుల్ అయిపోయింది. అంటే పాతాళ లోకంలోనే పరదేశ్ అనేది ఒక ప్లేస్. నీతిమంతులు అందరూ అక్కడికి కొనుపోబడుతున్నారు. ఎంత బాగుందండి విషయం. చనిపోయిన హేబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన నీతిమంతులు అందరూ కూడా ఇదిగో ఇక్కడే ఉంటారు, పరదేశంలోనే ఉంటారు. పరదేశం ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. అది ఎక్కడుంది? మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ఎదురుగానే ఉంది. ఆ యాతన పొందుతున్న వాళ్ళకి ఎదురుగానే ఈ పరదేశం అనేది ఉంది. కనుక మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా అన్నీ వింటున్నప్పుడు అండి ఏమంటే మనకు అన్నీ అర్థమైపోతాయి. లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు తెలుసు. మేము పరలోకం ఎలాగంటే నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి 2వ రాకడ వరకు ఆగండి, ఆ 2వ రాకడ వరకు మీరు ఆగితే అప్పుడు మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్తాను అన్నాడు. అంతేగా? మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చెప్పేది ముగిస్తాను. నేను పరలోకం నుండి వస్తాను, పరలోకం నుండి వచ్చిన తర్వాత 2వ రాకడలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఆయన పరలోకం నుండి 2వ రాకడలో వచ్చేంత వరకు, ఎందుకంటే మొదటి రాకడలో అంతా ముగించుకుని 40 రోజులు కనబడి పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఇప్పుడు 2వ రాకడలో ఆయన అక్కడి నుంచి రావాలి, మళ్ళీ ఆ వచ్చేంత వరకు మీరు ఆగండి అన్నాడు. ఎక్కడ ఆగాలి మరి? చనిపోయిన నీతిమంతులంతా పరదేశులో ఆగాలి, పరదేశులో విశ్రాంతి తీసుకోవాలా. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో వచ్చి అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళేంత వరకు వీళ్ళని పరదేశులో విశ్రాంతిలో పెట్టాడండి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడి దగ్గరికి ఇంకా ఏ నీతిమంతుడు కూడానండి, యేసుక్రీస్తుల వారు తప్ప ఏ నీతిమంతుడు కూడా ఇంకా దేవుడిని చూడలేదండి. వాళ్ళు దేవుడు పరలోకంలో ఉన్నాడు, వీళ్ళేమో పాతాళ లోకంలో ఒక రెస్ట్ ప్లేస్ కట్టేసి ఆ రెస్ట్ ప్లేస్లో వీళ్ళందరినీ పెట్టేశాడు. కొడుకు వస్తాడు, యేసుప్రభు వస్తాడు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాడని చెప్పేసి పెట్టేసాడండి. ఎందుకంటే ఒక్కొక్కరుగా పరలోకం రావడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కలిసి ఒకేసారి రావాలి పరలోకానికి. ఆయన పిల్లలైన వారు అందరూ కూడా ఒకేసారి పరలోకానికి రావాలి. ఆ పరలోకానికి వాళ్ళని ఎవరు తీసుకురావాలంటే యేసుక్రీస్తుల వారు ఉండాలి. ఆ పిల్లల ముందు, అందరి ముందు నాయకుడిగా, ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తుల వారు ముందు ఉండాలి. ఆయన నమ్మి ఆయన కొరకు బ్రతికిన వాళ్ళందరూ ఆయన వెనక ఉండాలి. పిల్లలందరూ కలిసి ఒకేసారి పరలోకానికి రావాలి.
అప్పటి వరకు చనిపోతున్న నీతిమంతులందరినీ ఒకరిని 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 వీళ్ళందరినీ ఎక్కడేస్తున్నాడంటే వీళ్ళందరినీ ఎక్కడేస్తున్నాడంటే విశ్రాంతి పొందే స్థలంలో వేసేస్తున్నాడు. అందరూ చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అక్కడున్న ఆ నీతిమంతులన్న అప్పటికి భూమి మీద బ్రతికిన దేవుడి కొరకు బ్రతికిన నీతిమంతులు వీళ్ళందరూ వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ కలిసి యేసుక్రీస్తు వారితో పాటు అందరూ ఒకేసారి పరలోకానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నీతిమంతులు ఎవరు పరలోకానికి వెళ్ళలేదంటే వెళ్ళలేదు చెప్తున్నాడు. చూడండి, ముగించేస్తాను ఇక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చూడండి. ఏమంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే మీ అందరికీ ఒక విషయం తెలుసు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే విశ్వాస వీరుల జాబితా. అబ్రహం గారి గురించి, ఇస్సాక్ గారి గురించి, యాకోబు గారి గురించి, ఏమంటే మోషే గారి గురించి, ఆ తర్వాత న్యాయాధిపతుల గురించి, రాహాబు అనే వేశ్య గురించి, చాలామంది గురించి పౌలు గారు విశ్వాస వీరుల జాబితా అంతా చెప్పుకొచ్చి ఈ అధ్యాయపు చివరిలోనండి 39వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. విశ్వాసులు అందరి గురించి చెప్పాడు. ఏమంటే వాళ్ళందరూ శ్రమపడ్డారు, రంపాడుతో కోయబడ్డారు, ఎన్నో హింసలు దేవుడి కొరకు బ్రతికారు, ఎన్నో హింసలు భరించి దేవుడి కొరకు బ్రతికారు అని చెప్పి ఇప్పుడు 39-40 కలిసి ఉంటాయి. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి వీళ్ళందరి గురించి. ఏమండి వీరందరూ అనగా విశ్వాసులందరూ, నీతిమంతులందరూ, భక్తులందరూ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూసారా, మనము లేకుండా వీరు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. ఆ వాగ్దాన ఫలాన్ని వీళ్ళింకా అనుభవించలేదు. ఏంటి ఆ వాగ్దానం? నిత్యజీవం ఇస్తాను, పరలోకం ఇస్తాను, నా దగ్గర నాతో పాటు మిమ్మల్ని ఉంచుకుంటాను అన్నాడుగా. ఆ వాగ్దాన ఫలాన్ని ఇప్పటి వరకు ఇదిగో ఈ విశ్వాసులు, భక్తులు ఎవరు కూడా పొందలేదు. ఆ వాగ్దానం ఇంకా వాళ్ళు పొందుకోలేదు. వాగ్దానం పొందుకోవడానికి వెయిటింగ్లో ఉన్నారు. ఆ వాగ్దానాన్ని పొందుకోలేదంటే వీళ్ళు పరలోకం వెళ్ళరని కాదు, హోల్డ్లో ఉన్నారు. రిజర్వేషన్ అయిపోయింది, ప్రయాణానికి ఇంకా టైం ఉంది. అలా వీళ్ళు పరలోకానికి ఆ వాగ్దానానికి ఎలిజిబుల్ అయిపోయారు. కానీ మనము లేకుండా, ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరు పరలోకానికి రావాలని నిర్ణయించలేదు. అందరూ కలిసి ఒకేసారి రావాలి. అందుకే భూమి మీద నీతిమంతుల లెక్క పూర్తయ్యేంత వరకు ఈ నీతిమంతులు అందరినీ కూడా దేవుడు ఒక లోకంలో ఉంచుతున్నాడు. అదే పాతాళ లోకంలో వీళ్ళు బ్రతకడానికి ఒక రెస్ట్ ప్లేస్ కట్టాడు. దాని పేరు పరదైసు. పరలోకం వీరన్న సంగతి కూడా చాలామందికి తెలియదండి. రెండు ఒకటే అనుకుంటారు ఇంతకాలం చాలామంది. పరదైసు అన్న పరలోకం అన్న ఒకటే అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ విడగొట్టలేక, ఈ వాక్యాలన్నీ చదవక, ఇంత లోతైన సంగతులు బైబిల్లో నుంచి తీసి చెప్పలేక రెండు ఒకటేనండి పరలోకం వెళ్ళిపోయారండి అంటారు. కాదండి, పరదేశం 3వ ఆకాశంలో ఉంది దేవుని పిల్లలారా. కనుక మీకు బాగా ఈజీగా అర్థమైపోయింది, నీతిమంతులు ఎవరు కూడా ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు? మనము లేకుండా అన్నాడు. అంటే అందరూ కలిసి పరలోకం వెళ్ళాలి. అబ్రహాం గారు, దావీదు గారు అందరితో పాటుగా మనం పరలోకానికి వెళ్తాం తప్ప సింగిల్గా ఎవరు పరలోకం వెళ్ళరండి. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? విశ్వాసులు అంతా ఇప్పుడు అంటే పరదేశంలో, విశ్రాంతిలో ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఏమంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఏమండి ఈ నీతిమంతులు అందరూ ఏమంటున్నారో, దేవుడికి ఏం మొరపెడుతున్నారో, ఏమండి పరదేశంలో ఉండి మొరపెడుతున్నారు వీళ్ళు నీతిమంతులు అందరూ. 6వ అధ్యాయం 10వ వచనం చదివితే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, నాదా వారు అనగా భూమి మీద దేవుడి కొరకు బ్రతికి ప్రాణాలు పెట్టిన వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చూసారా నేను చెప్తున్నాడు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, ఎందాక నువ్వు తీర్పు తీర్చవు, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గలుగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. చూసారని ఏమంటున్నాడు దేవుడు? అయ్యా మేము మీ కొరకు బ్రతికాం,
ఆ భూమి మీద ఉండే వాళ్ళ కొరకు మా రక్తాన్ని ఇచ్చేసాం. మా రక్తంతోనే వాళ్ళ దగ్గరికి బైబిల్ వెళ్ళింది, మా రక్తంతోనే వాళ్ళకి సువార్త వెళ్ళింది, మా రక్తంతోనే వాళ్ళకి రక్షణ వెళ్ళింది. వాళ్ళని రక్షించడానికి మేము ప్రాణాలు పెట్టాం. నువ్వేమో మమ్మల్ని పట్టుకొచ్చి ఇదిగో పరదేశంలో విశ్రాంతులు వేసేసావు. నాదా సత్స్వరూపి, ఎందాక వాళ్ళకి తీర్పు తీర్చవు, మమ్మల్ని ఎప్పుడు నీ దగ్గరికి నిన్ను చూసే భాగ్యం ఏంటి మాకు అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నాయన కొద్ది కాలం సహోదరుల లెక్క పూర్తి అవ్వాలి. మీతో పాటు చాలామంది సహోదరులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 2-3 తరాలు, 10 తరాలు, 20 తరాలు, 100 తరాలు దేవుడికి లెక్క ఉంది. ఆ లెక్క అకౌంట్ ఈ తరంలో మనం పుట్టామండి. మనం పుట్టి చక్కగా ఈరోజు సత్యవాక్యం తెలుసుకున్నాం, దేవుడిని తెలుసుకున్నాం, పరదేశం తెలుసు, మన పరలోకం తెలుసు, దేవుడి కొరకు బ్రతకాలని తెలుసు. మనకు తెలిసింది. మన గర్భాల నుంచి వచ్చిన ఇంకో తరానికి ఎవరికైనా దేవుడి గురించి తెలియాలేమో, ఇంకా కావాలనుకున్నాడేమో లెక్క. ఆ కౌంట్ పూర్తయ్యేంత వరకు మీరు ఎలాగైతే నా కొరకు బ్రతికారో, నా కొరకు బ్రతికే వాళ్ళు వస్తారు భూమి మీద. మీ వలే వాళ్ళు కూడా నా కొరకు జీవితాలు ఇస్తారు. వాళ్ళు వచ్చేంత వరకు, ఆ లెక్క పూర్తయ్యేంత వరకు మీరు కొంచెం కాలం అక్కడ రెస్ట్ తీసుకోండి, విశ్రాంతిలో ఉండండి. రెస్ట్లోనే ఉన్నారుగా, ఏ కంగారు మీకు, విశ్రాంతిలోనే ఉన్నారుగా. యాతన పొందేవాళ్ళలాగా ఆ పాపులు కాలిపోతున్నట్టుగా మీకు ఏమి బాధ లేదు కదా, అక్కడ రెస్ట్లోనే ఉన్నారుగా. కొంచెం కాలం రెస్ట్లో ఉండండి ఆయన, ఇంకా కౌంట్ పూర్తి అవ్వాలి. చూసారండి దేవుడు అంటే కౌంట్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి యేసుక్రీస్తుల రెండవ రాకడలో అందరూ ఒకేసారి పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ ఎక్కడున్నారంటే పాతాళ లోకంలో, పరదేశులో, విశ్రాంతిలో, రెస్ట్లో ఉన్నారు.